ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాలన మన రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేసుకొంచున్నాను. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాల గురించి మనకందరికీ తెలిసినప్పటికీ కూడా నాకు అతి ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి, మరి మీకు అందరికీ కూడా చాలా ఇష్టమని నేను అనుకుంటున్నాను. ఆ వ్యక్తి జీవితం నుంచి కొన్ని అమూల్యమైన పాఠాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. గోతి నుండి ఘనత వరకు ప్రభు ఏ విధంగా ఆ బిడ్డను నడిపించాడు, ఆయన ఏ విధంగా అక్కడ చేరుకోవటానికి తన యొక్క యథార్థత, తన నీతి తనకు సహాయపడిందో నేటి వాక్యాల ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండములో 37వ అధ్యాయం నుంచి చివరి దాకా మనం చూసినప్పుడు, ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ ఫ్రమ్ 37 to 47 chapter, if we look at the life of a person called Joseph, we learn many great things about this wonderful person. యాకోబుకు 4 భార్యలు, మొత్తం 12 మంది పిల్లలు. యోసేపు పుట్టేటప్పటికి 11 మంది పిల్లలు. అయితే యోసేపు ఎలాంటి వాడంటే, తన అన్నయ్యలంతా కూడా మరి దినమంతా కూడా వాళ్ళు వెళ్ళి గొర్రెల్ని కాసుకుంటూ మందలు కాసుకుంటూ వాళ్ళు బిజీగా ఉన్నటువంటి టైంలో వాళ్ళ నాన్నగారు కుట్టించినటువంటి రంగురంగుల విచిత్రమైనటువంటి అంగీ వేసుకొని అతడు ఆడుతూ పాడుతూ సరదాగా తిరిగేటువంటి వయసులో ఉన్నటువంటి యవ్వన బిడ్డ. చిన్న కుమారుడు కావడాన్ని బట్టి తండ్రి అతన్ని ఎంతగానో ప్రేమించినట్టుగా మనం చూస్తాం. అయితే తన యవ్వన ప్రాయంలో, టీనేజ్లో ఉండగా యోసేపు 2 కలలు కంటాడు. That is the beginning of his troubles. Joseph has a couple of dreams in his teenage about his brothers and about himself. That is the beginning of his troubles. అతని కష్టాలు అక్కడి నుంచి ప్రారంభమవుతాయి. 37వ అధ్యాయంలో 5 నుంచి 10 వచనాల్లో చూసినప్పుడు, మొదటి కలలో వాళ్ళ అన్నయ్యలందరితో కూడా కూర్చొని అతను పంచుకుంటాడు. ఏంటట, వాళ్ళ అన్నయ్యలతో కలిసి పనలు కడుతున్నప్పుడు ఒక పన లేచి నిల్చుని ఉన్నదట. ఆ పన ఎవరిదంటే యోసేపు పనట. మిగతా పనలన్నీ వాళ్ళ అన్నయ్యలకి చెందిన పనలు సాష్టాంగ పడినట్టుగా కలగంటాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్యలు అంటారు, అంటే నిశ్చయంగా నీవు మాకు అధికారం అవుతావా, మేము మీకు దాసులం అయిపోతామా, నీకు సాగిలపడతామా, ఏంట్రా ఈ కళ అని చెప్పి వాళ్ళు చాలా కోపగించుకుంటారు. అప్పటికే యోసేపు అంటే కొంచెం కక్షగట్టి పగబట్టి ఉంటారు. ఈ కళ రావడాన్ని బట్టి మరింత పగ పెంచుకుంటారు. 2వ కళ కూడా దాదాపుగా అలాంటి కళనే కంటాడు. అదేంటంటే, వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఉద్దేశించి వచ్చినటువంటి కళ. సూర్యుడు, చంద్రుడు, అలాగే 12 నక్షత్రములంతా కలిసి ఇతనికి నమస్కరించినట్టుగా, యోసేపుకు నమస్కరించినట్టుగా కలగంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా తెలిసినప్పుడు యాకోబు చాలా తీవ్రంగా మరి అతని గద్దిస్తాడు. ఏంట్రా, మరి నేను, మీ అమ్మ, మీ అన్నయ్యలు అందరం కలిసి నీకు సాగిల పడతామా, ఏంటి నీ ఉద్దేశం, ఈ కళ ఏంటని చెప్పి అతడు కోపగించినట్టుగా చూస్తాం. అప్పటి నుంచి పగ పెంచుకున్నటువంటి వాళ్ళ అన్నయ్యలు తనని చంపాలనేటువంటి ఒక్క ఉద్దేశంతో దే కన్స్పైర్ టు కిల్ హిమ్ బికాస్ దే హ్యావ్ బీన్ fed up with all the things that Joseph has been doing. అప్పుడు 37వ అధ్యాయంలో 18 నుంచి 28 వచనాల మధ్యన చూసినప్పుడు వాళ్ళు అతన్ని చంపాలనుకుంటారు. ఒక సందర్భంలో అతను ఒంటరిగా దొరికినప్పుడు, అయితే చంపకుండా అతన్ని తీసుకెళ్ళి ఒక గోతిలో పడవేస్తారు. ఈలోగా అక్కడి నుంచి వెళుతున్నటువంటి వర్తకులైనటువంటి ఇష్మాయిలీలు వచ్చినప్పుడు వాళ్ళని చూసి వీడిని అమ్మేద్దాం అని చెప్పి 20 తులాల వెండికి వాళ్ళకి అమ్మేస్తారు, ఆ అంగి తీసేసుకొని. దే సెల్ హిమ్ ఆఫ్ టు Midianite merchants, who are basically Ishmaelites, going towards Egypt for 20 shekels of silver. ఆ విధంగా అమ్మేసిన తర్వాత యోసేపు అక్కడి నుంచి వెళ్ళి 40వ అధ్యాయం చూసేటప్పటికి, మనం 39వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, ఫరో, ఐగుప్తు దేశంలో ఫరో అనేటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర సంరక్షక అధికారి, సేనాధిపతిగా పనిచేస్తున్నటువంటి పొతిఫర్ అనేటువంటి ఐగుప్తీయుడి ఇంట్లో అతడు చేరతాడు దాసుడుగా. He sold as a slave to an officer
serving in the army of Pharaoh by name Potiphar. అక్కడ ఒక దాసుడిగా చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మాటలు ఏంటంటే 1-6 వచనాలు మనం చూసినప్పుడు, యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతను చేయనదంతయు సఫలపరచనని చూస్తాం. గాడ్ వాజ్ విత్ జోసెఫ్, సో హీ బ్లెస్డ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్. నాట్ ఓన్లీ వాజ్ జోసెఫ్ బ్లెస్డ్, బట్ బికాస్ ఆఫ్ జోసెఫ్ ఈవెన్ ద హౌస్ ఆఫ్ పొతిఫర్ వాజ్ బీయింగ్ బ్లెస్డ్ అండ్ పొతిఫర్ నోటిస్డ్ ఇట్. అప్పుడు పొతిఫరు యోసేపును బట్టి తన గృహమంతా కూడా దీవించబడ్డాన్ని చూసినప్పుడు అతని గృహంలో అన్ని పనులకు కూడా అతని ఒక అధికారిగా, ఒక ఓవర్సియర్గా నియమిస్తాడు. అయితే అన్నిటి మీద మంచి ఆధిపత్యం కలిగి, అధికారం కలిగి యోసేపు చక్కగా అక్కడ పనిచేసుకుంటుండగా అతనికి ఉన్నట్టుండిగా ఆ సమస్యలు వచ్చి పడతాయి, శోధన వచ్చి పడుతుంది. తన యజమానుడి భార్య, పొతిఫరు భార్య తన మీద కన్నేసి, మంచి సౌందర్యవంతుడు, మంచి రూపం కలిగినటువంటి వాడు గనుక అతన్ని ఇష్టపడి, అతన్ని మోహించి తనతో శయనించమని చెప్పి బలవంతం చేస్తుంది. అయితే యోసేపు అంటాడు, ఇంట్లో ఉన్న సమస్తం మీద నీ భర్త నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద మాత్రం నాకు అధికారం లేదు, ఎందుకంటే నీవు నా యజమానుడి భార్యవు కనుక అలాంటి తప్పుడు పని నేను చేయను అంటాడు. చాలాసార్లు బలవంతం చేస్తుంది. అయితే అందులో ఉన్నటువంటి మచ్చుతునకి ఏంటంటే మనం చూసినట్లయితే ఆదికాండం 39వ అధ్యాయంలో, when Potiphar's wife casts an eye upon Joseph and tries to tempt him to sleep with him, he denies it, he refuses it and rejects her proposals and advances many times. In verse 9 of chapter 39 లో చూసినప్పుడు, ఆదికాండం 39వ అధ్యాయంలో 9వ వచనంలో చూసినప్పుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, నేనెట్లు ఈ ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము చేయగలను అంటాడు. హౌ కెన్ ఐ డూ దిస్ వికెడ్నెస్ అండ్ కమిట్ అ సిన్ అగేన్స్ట్ గాడ్? చూడండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ మాట, చాలా గొప్ప మాట. ఎందుకంటే మనుషులందరూ, క్రైస్తవులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఎవర్ సిన్ వి కమిట్ ఇస్ అగేన్స్ట్ గాడ్. చాలామంది అనుకుంటారు, నేను శరీరాన్ని బట్టి పాపం చేసుకుంటున్నాను, ఇతరులకు ద్రోహం చేస్తున్నాను, దేవునికి దానికి సంబంధం ఏముంది, పాపానికి బట్టి కావాల్సిన శిక్ష నేను అనుభవిస్తాను కదా అనుకుంటారు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రతి పాపము, మనుషులు చేసే ప్రతి పాపం, ఎవ్రీ సిన్ దట్ అ మ్యాన్ కమిట్స్ ఇస్ అగేన్స్ట్ గాడ్. మనం చేసే ప్రతి పాపం కూడా దేవునికి విరోధముగా పాపం. యోసేపు అంటాడు, నేను ఈ దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం ఎలాగూ చేయగలనంటాడు. అందుకే చూడండి, యాకోబు పత్రిక 1:12 చూసినప్పుడు, ఇన్ జేమ్స్ చాప్టర్ 1:12 చూసినప్పుడు, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి అనుగ్రహించు జీవ కిరీటము పొందును అంటాడు. One who overcomes temptation is blessed. Blessed is a man who overcomes temptation, because when he stands the test, he will receive the crown of life that God gives to those who love him. కాబట్టి శోధన సహించేటువంటి తత్వము కలిగినటువంటి యోసేపు ఆ సమయమందు ఆ పాపానికి తల ఒగ్గడు. అయితే ఒక దినాన ఆమె అతన్ని చేజిక్కించుకుని ఎవరు లేని సమయంలో బలవంతం చేసినప్పుడు అక్కడి నుంచి పారిపోయేటువంటి క్రమంలో తన యొక్క వస్త్రము ఆమె చేతిలో ఉండిపోతుంది. అతడు అలాగే పారిపోతాడు. యోసేపు తప్పు పని చేయకుండా పారిపోతాడు. అయితే పొతిఫరు భార్య తన మీద నెపములు మోపి, వాడే నన్ను పాడు చేయడానికి వచ్చాడు ఈ హెబ్రీయుడు గనుక, ఆ విధంగా అతను పారిపోతున్నప్పుడు నేను కేక వేసినప్పుడు అతని వస్త్రం నా చేతిలో ఉండిపోయిందని తన మీద నెపములు మోపినప్పుడు, అబద్ధపు సాక్ష్యం చెప్పినప్పుడు, పొతిఫరు రౌద్రుడై అతని తీసుకువెళ్ళి రాజా బందీ గృహంలో అతని చెరసాల్లో వేయించేస్తాడు. Joseph is jailed for a sin he has never committed, because Potiphar's wife goes and labels him and accuses him of trying to molest her. అప్పుడు ఆ చెరసాలలో కూడా దేవుడు యోసేపుకు తోడై ఉండను గనుక అతను చేయనదంతయు సఫలమాయనని మరి ఒక మారు చూస్తాం. గాడ్ నెవర్ లెఫ్ట్ జోసెఫ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటిగ్రిటీ. అతనుకున్న యథార్థతను బట్టి, మంచి మనస్సును బట్టి దేవుడు ఎప్పుడు కూడా యోసేపును విడిచిపెట్టలేదు. అందుకే అక్కడ జైలు అధికారి కూడా తన మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడై అక్కడ ఉన్నటువంటి పనులన్నిటి మీద, అక్కడ ఉన్నటువంటి నేరస్తులందరి మీద కూడా తన్ని నియమించినట్టుగా మనం చూస్తాం. అనేకమైన పనుల మీద తన్ని ఓవర్సియర్గా, ఇన్ఛార్జ్గా, ఒక వ్యక్తిగా తను వాటి మీద నియమించినట్టుగా మనం చూస్తాం. అయితే అక్కడ ఉంటున్నటువంటి దినముల్లో 40వ అధ్యాయంలో 1-23 వచనాలు చూసినప్పుడు, ఇన్ చాప్టర్ 40 verses 1-23 చూసినప్పుడు, ఫరోకు చెందినటువంటి పానదాయకుడు, భక్షకారుడు ఇద్దరు కూడా చిన్న నేరాలని బట్టి చెరసాల్లో ఉండగా వాళ్ళు కన్నటువంటి కలలకు భావం చెబుతాడు యోసేపు. ఒకడిని పానదాయకుడుగా మరలా నియమింపబడతాడని, భక్షకారుని ఉరి తీయబడతాడని చెప్పి వాళ్ళకు వచ్చినటువంటి కళలను బట్టి యోసేపు వాళ్ళకి కళల భావం చెప్తాడు. అయితే యోసేపు చెప్పినట్టుగానే 3 దినములు అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా రిలీజ్ అవుతారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రిలీజ్డ్. ద కప్ బేరర్ ఆఫ్ Pharaoh and the baker of Pharaoh, both of them were released from the prison. But just as Joseph interpreted their dreams, the cupbearer is reinstated to his work as a cupbearer.
whereas the baker is hanged to death. అయితే ఆ భక్ష్యకారుడిని మాత్రం ఉరి ఇస్తారు. పానదాయకుడు మరలా తన పనిలో అవలంబించబడతాడు. అయితే పానదాయకుడు ఒక వాగ్దానం చేస్తాడు యోసేపుకు, నేను మరలా బయటికి వెళ్ళిన తర్వాత నీ గురించి ఫరోకి చెప్పి నేను విడిపించేటువంటి సహాయం చేస్తానంటాడు. కానీ మర్చిపోతాడు, ఉపకారం మర్చిపోతాడు. కొంతకాలం అయిన తర్వాత 41వ అధ్యాయంలో చూసినప్పుడు ఇన్ చాప్టర్ 41 ఫేరో హ్యాస్ అ డ్రీమ్. ఆ కళకు భావం ఎవరు చెప్పనప్పుడు పానదాయకుడు అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు, అరే నేనున్న చెరసాల్లో ఒక హెబ్రీయుడు ఉన్నాడు కదా, అతనికి కళల భావం చెప్పేటువంటి గొప్ప వరం ఉంది కాబట్టి అతను పిలిపిద్దామని ఫరోకు చెప్పినప్పుడు వెంటనే యోసేపును పిలిపించినప్పుడు యోసేపు వచ్చి ఫరోకు కళల భావం చెప్తాడు. అయ్యా నువ్వు చూసిన కళ భావం ఏంటంటే మొదటి 7 సంవత్సరాలు పుష్కలంగా దేశమంతటా కూడా పంట పండుతుంది, ఆ తర్వాత 7 సంవత్సరాల తీవ్రమైన కరువు రాబోతుంది. ఫేరో హ్యాస్ అ డ్రీమ్ అండ్ no one is able to interpret that dream in entire Egypt. Then the cupbearer of Pharaoh remembers that Joseph in the prison is able to interpret dreams and suggests or recommends to Pharaoh to bring him so that he can interpret those dreams. And Pharaoh immediately gets Joseph out of the prison, and Joseph interprets Pharaoh's dreams and says, there are going to be 7 years of plenty of crop in this country, followed by 7 years of severe famine, severe drought. So it is better that you appoint an able man, a wise man, who can oversee the storing of all the grain that is produced, 1/5 of the grain that is produced all over the country in barns, so that they can be used during famine to feed the people of the country. అప్పుడు ఒక మంచి ఉపాయం చెప్తాడు. జ్ఞానం కలిగినటువంటి వివేకం కలిగినటువంటి ఒక వ్యక్తిని దేశంలో అధికారిగా నియమించి అతని కింద అధిపతులను పెట్టి దేశమందంతటా 7 సంవత్సరాల్లో పండేటువంటి పంటలో 1/5 భాగాన్ని మరి చక్కగా అనేక ప్రాంతాల్లో కూడా మరి గృహాలు ఏర్పాటు చేసి వాటిలో మనం అక్కడ వాటిని నిలువుంచినట్లయితే ఆ నిలువు గృహాలని బట్టి కరువు కాలం అందంతటా కూడా దేశంలో అందరూ కూడా సుభిక్షంగా ఆహారం తినడానికి ఏర్పాటు చేయొచ్చినప్పుడు అప్పుడు ఫరో ఒక మాట అంటాడు. ఫేరో దెన్ సేస్ in chapter 41 verse 38 who else but this man is fit for this job because he has the spirit of God. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడు ఇంకెవడూనూ లేడు అనేటువంటి మాట అంటాడు. కనుక అతన్నే నియమించుతామని చెప్పి అధికారిగా నెక్స్ట్ టు ఫేరో హీఈస్ ఎలివేటెడ్ టు ద పొజిషన్ ఆఫ్ దాట్ ఆఫ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. చూడండి, గోతి నుంచి ఘనత దాకా ఏ విధంగా అతడు వెళ్ళాడు, దేవుడు ఏ విధంగా అతన్ని హెచ్చించాడు. ఎందుకంటే దేవుని దృష్టికి యథార్థవంతుడై ఎక్కడా పాపం చేయకుండా ఎక్కడా తప్పిదం చేయకుండా ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఉన్నాడు యోసేపు. ఈవెన్చువలీ జోసెఫ్ రైజెస్ టు దట్ పొజిషన్ అండ్ హీ క్యారీస్ అవుట్ హిస్ రెస్పాన్సిబిలిటీస్ విత్ గ్రేట్ జీల్ అండ్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఎంత గొప్పగా అతను చేస్తాడంటే ఆ దేశం అందంతటా కూడా ఆ 7 సంవత్సరాల కరువు కాలం వచ్చినప్పుడు నిలువుంచినటువంటి ధాన్యం అందరికీ వారి దేశంలో మాత్రమే కాదు కానీ ఇతర దేశాల నుంచి కూడా ఐగుప్తుకు వెళ్తారు ధాన్యం కోసం. పీపుల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆల్సో travel all the way to Egypt so that they can get grain from Egypt. Such is the wisdom of Joseph, such is the righteousness of Joseph that God elevated him to that position. అంత మాత్రమే కాదు కానీ ఆ స్థాయికి వచ్చిన తర్వాత 42వ అధ్యాయం 6వ వచనం నుంచి 45వ అధ్యాయం వరకు మనం చూసినప్పుడు in chapter 42 verse 6 onwards to chapter 45 we see that Joseph's brothers are also sent to Egypt to seek grain from Egypt because Jacob and his family are suffering during the famine. ఆ యొక్క కాలమందు యోసేపు యొక్క అన్నయ్యలు తన తమ్ముడు బెన్యామీను వాళ్ళందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళి ఆ కరువును బట్టి ధాన్యం కోసం వెళ్తారు. అయితే 17 సంవత్సరాల యవ్వన ప్రాయంలో గోతిలో పడవేయబడి ఇష్మాయేలీయులకు అమ్మబడినటువంటి యోసేపు ఇప్పుడు 40 సంవత్సరాల వయసు, అంటే 23 సంవత్సరాలు అయిపోయింది తన అన్నయ్యలు తన్ని చూసి, కాబట్టి వాళ్ళు గుర్తుపట్టలేదు. When he was sold to Ishmaelites he was just 17, but now Joseph is 40 years old and his brothers couldn't recognize him, but Joseph recognizes them. But still he doesn't repay their wickedness with evil. వాళ్ళు చేసిన దుష్క్రియకు బదులుగా వాళ్ళకి దుష్కార్యము చేయడు కానీ he repays their evil with good. He repays their wickedness with good. వాళ్ళు చేసినటువంటి దుష్కార్యమును మనసుకు పెట్టక వారికి మేలు చేసి కడకు అనేకమైనటువంటి ట్విస్ట్ల తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి సమృద్ధి అయిన ధాన్యమునిచ్చి వాళ్ళకి సహాయం చేసినట్టుగా మనం చూస్తాం. చూడండి, యోసేపు జీవితంలో ఎంత అద్భుతమైనటువంటి నెరవేర్పు మనం చూస్తాం. ఇన్ చాప్టర్ 37 verses 5 to 10 లో 37వ అధ్యాయంలో 5 నుంచి 10వ వచనం వరకు అతను కన్నటువంటి 2 కలలు 42వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చూసినట్లయితే నెరవేరినట్టుగా చూస్తాం. హిస్ డ్రీమ్స్ కేమ్ ట్రూ బికాస్ హిస్ బ్రదర్స్ ఈవెన్చువల్లీ హ్యాడ్ టు ఫాల్ ప్రాస్ట్రేట్ బిఫోర్ హిమ్. అతని ఎదుట సాగిలపడేటువంటి పరిస్థితి వచ్చింది. దేవుడు అతన్ని అంతగా హెచ్చించాడు. కలలు గనేవాడు
ఆ విధంగా హెచ్చించబడ్డాం. ఎంత గొప్ప విషయం చూడండి. అందుకే మాదిరైన జీవితం కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లీడ్ ఎగ్జాంపులరీ లైఫ్స్. వీ ఆర్ కాల్డ్ క్రిస్టియన్స్ అంటే క్రాస్ బేరర్స్ కాదు. క్రిస్టియన్స్ అంటే క్రైస్ట్ బేరర్స్, క్రీస్తును ధరించేవారు, క్రీస్తును ధరించి ఆయనతో కలిసి నడిచేటువంటి వారు. అందుకే తిమోతికి రాస్తూ పౌలు ఒక మంచి మాట అంటాడు. 1 తిమోతి 4వ అధ్యాయంలో 12 Paul writes to the young man Timothy in 1 Timothy chapter 4 verse 12. He says, నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అంటాడు. Do not let anybody despise you because of your youth, but in your speech, in your conduct, in love, in faith and in holiness be an example to all the believers అనేటువంటి మాట అంటాడు. మన జీవితంలో చాలా మంది మనకు అన్యాయం చేస్తారు, మనల్ని బాధ పెడతారు, కష్టాలు పెడతారు, నిష్ఠూర పెడతారు, రకరకాల మాటలు అంటారు, కృంగదీస్తారు, మనస్సును గాయపరుస్తారు. అయితే యోసేపు తన సొంత అన్నయ్యలే తన్ని చంపజూచి చివరికి అమ్మేస్తారు, తన తండ్రి నుంచి దూరం చేస్తారు 17 ఏళ్ల యవన ప్రాయంలో. అయినప్పటికీ అది మనస్సులో పెట్టక మేలే చేస్తాడు. కడదాకా శోధన సహిస్తూ, శోధనలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నిటిలో నిజాయితీపరుడుగా, న్యాయవంతుడుగా, యథార్థవంతుడుగా జీవించి దేవునికి ఇష్టడుగా బ్రతికినట్టుగా మనం చూస్తాం. 1 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో 1వ వచనంలో ఇన్ 1 Corinthians chapter 11 verse 1 పాల్ సేజ్ అన్నమాట, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అంటాడు. జస్ట్ లైక్ ఐఎమ్ ఇమిటేటింగ్ క్రైస్ట్, యూ ఆల్సో ఇమిటేట్ మీ. కెన్ ఎనీబడి సే దట్? ఆ మాట అనగలిగిన సత్తా, దమ్ము, ధైర్యము కేవలం పౌలుకు మాత్రమే ఉన్నది. ప్రపంచంలో ద గ్రేటెస్ట్ ఎవాంజలిస్ట్ పాల్ హ్యాడ్ ద గట్స్ టు సే దిస్, బట్ నన్ ఆఫ్ us కెన్ ఎవర్ సే దట్. క్రీస్తును పోలి నడవడం ఎంత మాదిరికరమైన జీవితం అండి. అంత మాత్రమే కాదు కానీ యేసు క్రీస్తే మనకు మాదిరి అని పేతురు అంటాడు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. 1 Peter chapter 2 verses 20 and 21 1 పేతురు 2వ అధ్యాయంలో 20-21 వచనాలు చూసినప్పుడు అక్కడ చూసినట్లయితే, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, లేకపోతే మీకేం మేలు? అయితే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, లేకపోతే దేవునికి మహిమ కలుగును. అలాగే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసు క్రీస్తు కూడా తన చేయని నేరానికి హింసలు పొందాడు, శ్రమపడ్డాడు, బాధింపబడ్డాడు. అయినను వాటి అందంతా కూడా అతను కీడు చేయక అతను మేలు చేయొచ్చు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు గనుక మనము కూడా తన అడుగుజాడలందు నడవాలని మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. He set an example for us in spite of all the sufferings he had. Though he has not committed any sin, though he did not hurt anybody, he was confined to a lot of punishments and lot of insinuity, humiliation, insults, finally crucified in the most brutal manner, but yet Christ left his footsteps so that we can walk in them. He set an example for us. Kabatti today Christ is asking us to be an example to this world. Kristu ఈనాడు నువ్వు నేను ప్రపంచానికి ఒక మాదిరిగా ఉండాలని, మన మాటలో, మన క్రియలో, మన ప్రవర్తనలో, మన ఎడల దుష్క్రియ చేసిన వారికి క్షమించే విషయంలో, శోధన వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని దాన్ని జయించే విషయంలో అన్నింటా కూడా మాదిరిగా ఉండాలి. ఈనాడు క్రైస్తవుల ఇళ్లలోంచి ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి, ఎలాంటి పాటలు వినబడుతున్నాయి, ఎలాంటి ప్రవర్తన కనిపిస్తుంది ప్రపంచంలో, ఎలాంటి కోపోద్రేకాలకు, ఎలాంటి భావోద్రేకాలకు క్రైస్తవులు గురవుతున్నారు. మనం మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉంటున్నామా? యోసేపు ఎంత గొప్ప మాదిరికరమైన జీవితాన్ని తన అన్నయ్యలకు అందరికీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. తన తర్వాత ఉండేటువంటి తమ్ముడికి కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు, బెన్యామిన్కి. కాబట్టి గోతి నుంచి ఘనతకు వెళ్ళినటువంటి యోసేపు వలె మనము కూడా ఒక దినాన కింద పడినటువంటి వారమైనప్పటికీ కూడా ఏ సహాయము లేకుండా అందరూ మనుషులు విసర్జించినా కూడా దేవుడు మనల్ని హెచ్చించడానికి ఇష్టపడుతుంటున్నాడు, ఉన్నతమైన స్థలమందు మనల్ని ఉంచడానికి ఇష్టపడుతుంటున్నాడు. అయితే నీవు నేను మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతుంటున్నామా? అలాగున్నట్లయితే యోసేపు వల్ల మనం కూడా ఒక దినాన ఉన్నతమైన స్థలమందు ఉండునట్లు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు అట్టి కృప మీకును నాకును అనుగ్రహించును గాక. రండి ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభు, దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. యోసేపు జీవితం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడారు నాయన. సొంత అన్నయ్యలే తన్ని అమానుషంగా గోతిలో పడవేసి అమ్మివేసి ఒక దాసుడుగా నా తండ్రి పొతిఫర్ గృహానికి చేరి నాయన ఒక పనివాడుగా ప్రారంభించి అక్కడి నుంచి క్రమక్రమంగా నాయన అక్కడ పనివాడుగా అక్కడే దయ పొందాడు నా తండ్రి. అక్కడ వర్ధిల్లాడు, తన చేతి పని అంతా కూడా వర్ధిల్ల చేసావు నీవు. అలాగే నా తండ్రి తప్పుడు నెపము నేరం కింద చెరసాల వెళ్ళినప్పుడు అక్కడ కూడా నా తండ్రి నీవు తోడే ఉండి తన చేయనదంతా సఫలపరిచావు. కడకు నాయన ఐగుప్తు దేశానికి ప్రధానిగా తనని నిలబెట్టావు. అయినను నా తండ్రి తను గర్వించక తన అన్నయ్యలు తన చేత చిక్కినప్పుడు
నా తండ్రి ఇదిగోనైనా బదులుకు బదులు తీర్చుకునక నా తండ్రి వారి కీడుకు ప్రతి కీడు చేయకుండా వారు చేసిన అపకారానికి బదులుగానైనా వారికి అపకారము తలపెట్టక నా తండ్రి ఉపకారము చేసినటువంటి గొప్ప యథార్థత కలిగినటువంటి మంచి మనస్సాక్షి కలిగినటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా యోసేపును మా ముందుంచావు, నీకు స్తోత్రాలు అయ్యా. నీవు కూడా మా కొరకు మాదిరి ఉంచావు కదా ప్రభు. నైనా మేము నా తండ్రి కీడు చేసి మేము దెబ్బలు తినేలా దానివల్ల నీకు మహిమ కాదు, కానీ మేము మేలు చేసి అపహసించబడి అవమానం పొంది హింసించబడినప్పుడు అయ్యా అది నీకు మహిమ అంటున్నావు. ఎందుకంటే నీవు కూడా మేలు చేసి నా తండ్రి శ్రమలు పొంది సెలవులో ప్రాణం పెట్టావు గనుక నీ బిడ్డలుగా ఈ లోకంలో మేము మాదిరికరమైన జీవితాన్ని జీవించటకు పరిశుద్ధాత్మ ద్వారా నాకును మాకు సహాయం చేయమని, అందును బట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు మా ప్రభుని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి పొంది నాము తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించును గాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.